ఈరోజు స్వాతంత్ర సమరయోధులు దేశం కోసం ప్రాణాలను తృణప్రాయంగా వదిలిపెట్టినటువంటి అష్ఫాకుల్లా ఖాన్ గారి వర్ధంతిని పురస్కరించుకొని ఇన్సాఫ్ ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరుగుతూ ఉంది. ఈ దేశాన్ని రవి అస్తమించని సామ్రాజ్యవాదులు, బ్రిటిష్ సామ్రాజ్యవాదులు రాజ్యం వెళ్తున్నటువంటి రోజులలో స్వేచ్ఛ, సమానత్వము, స్వాతంత్రం లేనటువంటి నిరంకుశ నియంతృత్వ రాజ్యంలో అనేక మంది దేశ స్వాతంత్రం కోసం మా దేశంను మేమే పాలించుకుంటాం, మా దేశం నుండి బ్రిటిష్ సామ్రాజ్యవాదులు వెళ్ళిపోవాలి అని ఏదైతే నినదించారో, భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ లాంటి వాళ్లతో పాటు అష్ఫాకుల్లా ఖాన్, అదేవిధంగా రామ్ ప్రసాద్ బిస్మిల్ లాంటి వాళ్ళ త్యాగాలు అజరామరమైనటువంటిది. ఈ దేశంలో స్వాతంత్ర్యం కోసం కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, భాషలకు అతీతంగా పోరాడి సాధించుకున్నటువంటి స్వాతంత్ర్య ఫలాలు కొంతమంది వ్యక్తుల చేతుల్లో స్వార్థ ప్రయోజనాలకు వాడుకునేటువంటి దౌర్భాగ్య స్థితి ఈ దేశంలో కొనసాగుతూ ఉంది. 11 సంవత్సరాల మోడీ పరిపాలనలో ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థల మాటున జరుగుతూ ఉన్నటువంటి దాడి ఏదైతే ఉందో, స్వాతంత్ర పోరాటంలో ఏమాత్రం పాత్ర లేనటువంటి సంఘ్ పరివార్ ఈరోజు దేశం గురించి మాట్లాడుతూ ఉంది, దేశభక్తి గురించి మాట్లాడుతూ ఉంది, స్వాతంత్రం గురించి మాట్లాడుతూ ఉంది. దేశ స్వాతంత్రంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నటువంటి వాళ్ళల్లో అష్ఫాకుల్లా ఖాన్ లాంటి ముస్లిం నేత ప్రాణాలు అర్పించినటువంటి అనేక మంది వాళ్ళ స్వాతంత్ర పోరాటంలో ఉండారు. అటువంటి స్వాతంత్ర సంగ్రామంలో అగ్రభాగాన్ని నిలిచినటువంటి ముస్లిం సమాజం పైన కేవలము రాజకీయ ప్రయోజనాల కోసం సంఘ్ పరివారు ముస్లిం సమాజం మీద గొంతు మీద కత్తిపెట్టి హిందువులందరినీ ఓట్ల రూపంలో మలుచుకోవడానికి అడుగడుగున అనువనున ప్రయత్నం సాగిస్తూ ఉంది. కుల మత వైషమ్యాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నటువంటి క్రమంలో హిందూ మతం మాటను ఉన్నటువంటి హిందూ మతం పేరుతో చెప్పి బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను ఓట్ల రాజకీయాలకు వాడుకుంటున్నటువంటి ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ లాంటి శక్తులను ఎదుర్కోవాల్సినటువంటి అవసరం, బాధ్యత ఇవాళ ఉంది. అష్ఫాకుల్లా ఖాన్ లాంటి